జేఎంఎం ఉపాధ్యక్షుడిగా ఉన్న చంపా సోరెన్ జార్ఖండ్ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఎవరు ఈయన అని అంతా అనుకుంటున్నారు. ఈయన నవంబర్ 1, 1956న జిలింగోరా గ్రామం సరాయ్కేలా ఖర్సనా జిల్లా జార్ఖండ్లో జన్మించారు. ఈయన తండ్రి ఒక సాధారణ రైతు. ఈయనకు మమ్కీ సోరెన్తో వివాహం అయింది. వారికి సంతానం ముగ్గురు కుమార్తెలు, 4 కుమారులు. చంపా సోరెన్ జార్ఖండ్ రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ప్రారంభించినప్పటి నుండి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్తో కలిసి పనిచేశారు. చంపా సోరెన్ను జార్ఖండ్ టైగర్ అని పిలుస్తారు కూడా. బీహార్ దక్షిణ ప్రాంతాన్ని ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని 1990వ దశకంలో సాగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2000లో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కూడా చంపా సోరెన్ తీవ్రంగా కృషి చేశారు. చంపా సోరెన్ 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడా. ప్రస్తుతం జార్ఖండ్ రవాణా శాఖ మంత్రిగా చంపా సోరెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. శిబు సోరెన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా చంపా సోరెన్కి పేరుంది. అందుకే ఆయన నమ్మి ఆయనకు ఈ ముఖ్యమంత్రి పదవిని అప్పగించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.